అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీ బాసరాలో అప్లికేషన్ ఫామ్స్ అయితే త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. ఇవాళ 30 మే 2025 అయితే రేపు 31 మే 2025 రేపటి నుంచి అయితే ఆన్లైన్లో అప్లై చేసే మీకు వీలై ఉంటుంది. ఓకే. సో అప్లై చేసే ముందు మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి స్టూడెంట్స్. ఎందుకంటే ఈ వీడియోలో మీ ఏజ్‌కు సంబంధించి మీ ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందో మీరు ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. ఓకే. సో ఈరోజు 30 మే 2025 అయితే ఇవాళ మార్నింగ్ సాక్షి న్యూస్ పేపర్‌లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ నెల 31 నుంచి ఆన్లైన్‌లో స్వీకరణ. ఓకే. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగా చూడండి, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీయూకేటీ పరిధిలోని బాసరా ట్రిపుల్ ఐటీలో 2025 నుంచి 26 విద్యా సంవత్సరం 1500 మంది ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఓకే. అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. రేపటి నుంచి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతున్నాయి. టోటల్ ఆర్జీయూకేటీ బాసరాలో 1500 సీట్స్ అయితే మీకు ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే. దీనికోసం అప్లై చేయడానికి రేపటి నుంచి మీకు ఆర్జీయూకేటీ బాసరాలోని వాళ్ళ ఆన్లైన్లో గూగుల్లో మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మీరు అప్లై చేయాలి. ఓకే. ఇక చూడొచ్చు, ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లకు భర్తీ చేస్తారు. ఓకే. ఈ ట్రిపుల్ ఐటీ బాసరాలో ఆర్జీయూకేటీలో టోటల్ 6 ఇయర్స్. ఓకే. 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అయితే మీకు ఉంటుంది స్టూడెంట్స్. ఇందులో ఫస్ట్ ఇయర్కి మీకు ల్యాప్టాప్ ఇస్తారు. ఈ విధంగా మీకైతే జాయిన్ చేయిస్తారు. ఓకే. ఫస్ట్ ఇయర్లో ల్యాప్టాప్ ఉంటుంది, ప్లస్ మీకు లైబ్రరీస్, ల్యాబ్స్, ఓకే, మీకు వివిధ రకాల ఇందులో యాక్టివిటీస్ అయితే ఉంటాయని మీకు తెలుసు. అయితే దీనికోసమే చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ ట్రిపుల్ ఐటీ బాసరాలో జాయిన్ అవుతారు. ఓకే. ఈ బీటెక్ పూర్తయిన తర్వాత మీకు చాలామందికి ప్లేస్మెంట్స్ కూడా మీకు ఇందులో వస్తున్నాయి. ఓకే. సో నెక్స్ట్ మీకు ఫీజు ఎంత ఉంటుంది? ఓకే. సో ఫీజు వివరాలకు మనం తెలుసుకుంటే, ఫస్ట్ రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి 36,000 ఫీజు చెల్లించాలి. అంటే ఎవరైతే తెలంగాణ స్టేట్లోని వివిధ స్కూల్స్లలో 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు 36,000 మీకు ప్రతి ఇయర్ అంటే యాన్యువల్ ఫీ మీకు ఇంత ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ఎవరికైతే మీకు ట్యూషన్ ఫీ, ఓకే, ఇది ట్యూషన్ ఫీ, దీనికి సంబంధించి ఈ రియంబర్స్మెంట్‌కి ఎవరైనా అర్హులు ఉంటే, ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకైతే ఈ ఫీ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు స్టూడెంట్స్. ప్రవేశాల సమయంలో ఆరోగ్య బీమా ఇతరులకు సంబంధించి రూపాయి 3,500 ఇతరులకు. ఓకే. అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూపాయలు 3,000 చెల్లించాలి. ఆరోగ్య బీమా కింద ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే 3,000 రూపీస్ తప్పనిసరిగా కట్టాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కాకుండా ఓసీ, ఓబీసీ, బీసీ లేదా జనరల్ కేటగిరీకి సంబంధించి ఉన్నారో వాళ్ళైతే 3,500 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్యాష్ అండ్ దీనిని తిరిగి ఇస్తారు. ఓకే. ఇది డిపాజిట్ కింద ఏ కేటగిరీ అభ్యర్థులైనా 2,000 రూపీస్ అయితే చెల్లించాలి స్టూడెంట్స్. ఓకే. 2,000 రూపీస్ చెల్లించాలి. ఇది అన్ని క్యాస్ట్ వాళ్ళకి సేమ్ ఉంటుంది. ఇది 2,000 చెల్లించిన తర్వాత ఇది మీకు రిటర్న్ కూడా ఇస్తారు. ఓకే. ఈ అమౌంట్ మీకు రిటర్న్ కూడా అవుతుంది, రీఫండ్ అవుతుంది. నెక్స్ట్ ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పనిచేసేవారు, వారి పిల్లలు ఏడాదికి రూపాయి 1.36 లక్షలు, ఎన్ఆర్ఐ విద్యార్థులు రూపాయి 3 లక్షలు ట్యూషన్ ఫీ చెల్లించాలి. ఎవరైతే ఇతర దేశాలలో
వారి పిల్లలను చదివి ఈ ట్రిపుల్ ఐటీ బాసరాలో అడ్మిషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళైతే ప్రతి ఏడాది అంటే ఎవ్రీ ఇయర్ 1.36 lakhs, ఓకే, 1,36,000 రూపాయలు మీరు అయితే కట్టాల్సింది ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఎన్ఆర్ఐ విద్యార్థులు ఉన్నారో వాళ్లకు ట్యూషన్ ఫీ కింద ఒక ఇయర్కి టోటల్ 3 lakhs అయితే కట్టాలి. ఓకే, ఇది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ సేవ లేదంటే మీ సేవ లేదా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము 500. ఓకే, ఓసీ మరియు బీసీ ఈ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 500 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు టోటల్ 450 రూపీస్ అయితే మీకు ఉంటుంది స్టూడెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వేరే రాష్ట్రం వారు రూపాయి 1,500 చెల్లించాలి. ఎవరైతే తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించి అప్లై చేస్తారో వాళ్ళకైతే 1,500 రూపాయలు అయితే వారు కట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక ప్రవేశాల షెడ్యూల్డ్ ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అదైతే మనం ఇక్కడ చూద్దాం. ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఓకే, 31 నుంచి 21 జూన్ వరకు. ఓకే, 31 మే నుంచి 25 జూన్ వరకు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం మీకు వీలై ఉంటుంది. ఓకే, ఎవరైతే ఎన్సిసి, ఓకే, అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు సిఏపి ఈ కేటగిరీ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే జూన్ 25 వరకు, ఓకే, ఎక్స్ట్రా మీకు 4 days అయితే ఇస్తారు. ఓకే, మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 25 జూన్ అయితే లాస్ట్ డేట్ ఉంటుంది ఈ 4 కేటగిరీ సంబంధించిన అభ్యర్థులకు. ఓకే. అండ్ నెక్స్ట్ జూలై 4న ఎంపిక జాబితా విడుదల, 7న తొలి విడత కౌన్సిలింగ్. సో మీకు ఫస్ట్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే జూలై 4వ తేదీన రిలీజ్ అవుతుంది. ఓకే, దాంతోపాటు జూలై 7వ తేదీన మీకు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలో 2025 ఎస్ఎస్సి తత్సమాన పరీక్షలో రెగ్యులర్గా ఉత్తీర్ణులై ఉండాలి. ఎవరైతే 10th క్లాస్ 2025లో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయి ఉన్నారో అది కూడా రెగ్యులర్, ఓకే, వాళ్ళే ఈ ట్రిపుల్ ఐటీ బాసరాకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇర్రెగ్యులర్ వాళ్ళకైతే ఛాన్స్ అయితే లేదు స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ 31/12/2024 ఎవరైతే ఎస్సీ ఎస్టీ కాకుండా వేరే కేటగిరీస్ సంబంధించి ఉన్నారో వాళ్ళైతే ఈ డేట్ అంటే 31 డిసెంబర్ 2024 నాటికి 18 ఏళ్ళు నిండి ఉండకూడదు. ఓకే, అండ్ ఈ డేట్ నాటికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్ళు నిండి ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ 10వ తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. మీకైతే 10వ తరగతిలో ఈ విధంగా మార్కులు, ఓకే, ఇంతకుముందు అయితే జీపీఏ గ్రేడ్స్ ఉంటుండే, కానీ ఈ సంవత్సరం అయితే మన తెలంగాణ గవర్నమెంట్ 10వ తరగతి విద్యార్థులకు మన స్టేట్ బోర్డ్ కింద మీకు మార్క్స్ అయితే ఇచ్చారు. ఓకే, ఆ మార్క్స్ 10th మీకు ఏ విధంగా మార్కులు అయితే వచ్చారో ఆ మార్కుకు ఆధారంగా మీ మెరిట్ పద్ధతిలో మీకు అడ్మిషన్ అయితే తీసుకుంటారు స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీ మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రివేషన్ స్కోర్ను ఆధారంగా కలుపుతారు. ఎవరైతే నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్లో మరియు జెడ్పీ అండ్ మున్సిపల్ పాఠశాలల్లో వాళ్ళు 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు వాళ్ళ జీపీ అంటే వాళ్ళ 10th జీపీఏ కింద 0.4 డిప్రివేషన్, ఓకే, అంటే టోటల్ మీకు అదనంగా ఎక్స్ట్రాగా మార్క్స్ అయితే మీకు యాడ్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, ఇది ట్రిపుల్ ఐటీ బాసర్ అయితే యాడ్ చేస్తుంది. అంటే మీ మేమోలో అయితే యాడ్ చేయదు, కానీ ఈ ట్రిపుల్ ఐటీ బాసరా అడ్మిషన్స్ కొరకు అయితే ఓన్లీ ఎక్స్ట్రాగా 24 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఓకే, మీ మెమోలో మీకు ఏ విధంగా ఒరిజినల్ మీకు ఏ మార్క్స్ ఉంటుందో అదే మార్క్స్ మెమోలో ఉంటుంది. మీ మార్క్స్ మెమో ఎట్టి పరిస్థితిలో చేంజ్ కాదు. ఓన్లీ ఆ మార్క్స్కి సంబంధించి
ఈ 24 మార్క్స్ అంటే మీ మెమోలో ఉన్న మీ జీపీఏకి సంబంధించి 24 మార్క్స్ అదనంగా యాడ్ చేస్తారు, కానీ మీ మెమోలో ఏ మార్క్స్ ఉంటుందో మీకు అదే ఒరిజినల్ ఉంటుంది లైఫ్ టైం. అవి ఎటువంటి మార్పు ఆడ ఉండదు స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడొచ్చు మనం బాసరా ట్రిపుల్ ఐటీలో 85% సీట్లను స్థానికంగా, ఓకే, మిగిలిన 15% సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులు కేటాయిస్తారు. ఓకే, ఎవరైతే తెలంగాణకు సంబంధించి ఉన్నారో ఆ స్టూడెంట్స్కి టోటల్ 85% అంటే 85% అయితే సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్కి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎవరైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే రిమైనింగ్ 15% సీట్స్ అయితే మీకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే మెరిట్ కోటాలో సీట్స్ సాధిస్తారో వాళ్ళని అయితే భర్తీ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా అయితే మీ రిజర్వేషన్ ఉంటుంది, సీట్ రిజర్వేషన్. అండ్ ఎస్సీలకు ఇందులో భాగంగా ఎస్సీ కేటగిరీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 15% సీట్. ఓకే, అండ్ ఎస్టీలకు 6%. ఓకే, అండ్ బీసీఏలకు 7%. ఓకే, బీసీబీలకు 10%, బీసీసీలకు 1%, అండ్ బీసీడీలకు ఈ విధంగా అయితే మీకు ఉంటుంది. బీసీడీలకు 7%. ఓకే, బీసీఈలకు 4% రిజర్వేషన్ ఉంటుంది. ఈ కేటగిరీస్కి సపరేట్ మీకు రిజర్వేషన్ అయితే కల్పిస్తారు స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3%. ఓకే, అంటే ఏదైతే ప్రత్యేక సీట్ ఉంటాయో అంటే ఏదైతే స్పెషల్ సీట్స్ ఉంటాయో ఆ స్పెషల్ సీట్ కింద ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3% అయితే సీట్స్ అయితే ఇక్కడ కల్పిస్తారు. ఇంకా సైనికోద్యోగులు అంటే ఎవరైతే పోలీస్ లేదంటే ఆర్మీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి 2% సీట్స్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ ఎన్సీసీ విద్యార్థులకు 1%, స్పోర్ట్స్ కోటాలో ఉన్న విద్యార్థులకు 0.5% అయితే మీకు సీట్స్ అయితే ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ 33.33% సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు. ఏదైతే 33.33% సీట్స్ ఉన్నాయో ఈ శాతం సీట్స్ అయితే ముఖ్యంగా బాలికలకు అంటే గర్ల్స్కి అయితే ఇస్తారు స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా వేరే రాష్ట్రాల వారికి, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు అదనపు సీటు కేటాయిస్తారు. ఎవరైతే తెలంగాణ స్టేట్ విద్యార్థులు కాకుండా, ఓకే, వేరే స్టేట్ అంటే ఇండియాలోని ఏదైతే వేరే స్టేట్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, ఓకే, లేదంటే నార్త్ సైడ్, సో ఏదైతే వేరే స్టేట్స్ ఉన్నాయో తెలంగాణ కాకుండా మరియు అంతర్జాతీయ విద్యార్థులు అంటే ఇండియా కాకుండా వేరే కంట్రీస్లో ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఎవరైతే ట్రిపుల్ ఐటీ బాసరా ఆర్జీకేటీలో అప్లై చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఎక్స్ట్రా సీట్స్ అయితే మీకు కల్పిస్తారు. ఓకే, దాంతో ప్రకారం విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు 2 జతల యూనిఫామ్, షూస్, ల్యాప్టాప్లు, ఇతర సౌకర్యాలు మీకు ఫ్రీగా ఇస్తారు స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా అయితే ఈ న్యూస్లో ఇచ్చారు అన్నమాట. అంటే ఈ వీడియోలో మనం పూర్తిగా మీ కేటగిరీ పరంగా టోటల్ మనం మీకు ఎంత రిజర్వేషన్ ఉందో అది కనుక్కున్నాం. ఓకే, దాంతో ప్రకారం మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీకు ఏ డేట్లో మీకు ఏ ఇయర్ అంటే ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలో అవి కూడా మనం తెలుసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం, ఓకే, ఈ ట్రిపుల్ ఐటీ బాసరాకి సంబంధించి వీడియోస్ కోసం మన అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి రేపు ఇన్ఫర్మేషన్ రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలో మీకు అందరికంటే ముందు మన అకాడమీ ఇది మన ఛానల్లో మీకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే మీకు అప్లై చేసి చూపిస్తాము. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే, లేదంటే ఒకవేళ మీకు మా ద్వారా అప్లై చేయాలనుకుంటే మేము కేవలం 50 రూపీస్ తీసుకొని మీకైతే అప్లై చేసి ఇస్తాము స్టూడెంట్స్. ఓకే, ఇంకా ట్రిపుల్ ఐటీ బాసరాకి సంబంధించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ మీకు వెంటనే కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ అయితే మీకు లింక్ ఇచ్చాము. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు వెంటనే ఏదైనా ట్రిపుల్ ఐటీ బాసరా ఆర్జీకేటీకి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ అప్డేట్స్ వస్తే మీకు ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా మొదటిగా తెలియజేస్తాం స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.